హాయ్ హలో వెల్కమ్ టు మామా మీమ్స్. ఇవాల్టి ఈ వీడియోలో కొర్ర అన్నం ఎలా చేయాలో చూద్దాం. 2 నుంచి 3 నిమిషాల దాకా డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత దానిలో ఉన్న మట్టి పోయేలా 2-3 సార్లు కడుక్కోవాలి. అంతకన్నా ఎక్కువ వాష్ చేయకూడదు. 1 కప్పు కొర్రలకి 2 కప్పుల నీళ్లు చొప్పున వేసుకోవాలి. కొన్ని చోట్ల క్లైమేట్స్ని బేస్ చేసుకొని కూడా వాటర్ డిఫర్ అవుతుంది. చూసి మీ క్లైమేట్కి తగ్గట్టు 1.5 కప్ నుంచి 2 కప్స్ దాకా ఎంత పడుతుందో చూసి వేసుకోండి. కొర్రలని మినిమం 6 నుంచి 12 గంటల దాకా నానబెట్టాలి. సోక్ చేసిన వాటర్నే మనం కుకింగ్లో వాడతాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక వాటర్ని యాడ్ చేయాలి. 1 టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసి మూత పెట్టి ఒక బాయిల్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. సోక్ చేసిన వాటర్ని అసలు పడేయకూడదు. 12 గంటలు సోక్ చేసినప్పుడు దాంట్లో ఉన్న పోషక విలువలన్నీ ఆ వాటర్లో పోతాయి. సో అందుకని ఆ వాటర్తోనే కుక్ చేయాలి. ఒక బాయిల్ వచ్చాక ముందుగా సోక్ చేసి పెట్టుకున్న కొర్రల్ని అందులో వేసి 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో మూత పెట్టి కుక్ చేసుకోవాలి. పది నిమిషాల తర్వాత వాటర్ ఈ లెవెల్కి వచ్చాక ఇంకో 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఐదు నిమిషాలు సిమ్లో కుక్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని స్టవ్ మీదే ఒక 5 నిమిషాలు పెట్టుకున్నాక సర్వ్ చేసుకుంటే పొడి పొడిలాడుతూ బాగుంటుంది. ఉప్మా కన్నా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.